మానసాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన యొక్క పరిశుద్ధ వివాహంలో ప్రభా వారు జతపరచబడడానికి దైవజనుల ద్వారా సంఘం ద్వారా నాయన మీరు చేసిన ఈ యొక్క కార్యాన్ని బట్టి మీకు వందనాస్తులమై ఉంటున్నాం ప్రభు. నాయన నా తండ్రి, మీ కార్యాలు ఎన్నో గొప్పవిగా మేము భావిస్తూ ఉంటున్నాం. ఈ దినం నాయన అన్ని విషయాలను తోడుగుండి నడిపించారు ప్రభా. వాతావరణాన్ని చక్కగా అనుకూలపరిచి నడిపించారు నాయన. మీకు స్తోత్రములు నాయన. చక్కని రీతిగా నాయన యొక్క వివాహ కార్యక్రమం జరగడానికి సహాయం చేస్తూ వచ్చారు ప్రభు. మీకు వందనస్తులమై ఉంటున్నాను నా దేవా. నా తండ్రి, ఈ సమయంలో ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో మీ తోడుసింది అనుగ్రహించి నడిపించండి. పాడబోయే పాటల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నాయన, బిడ్డలందరూ నాయన బిడ్డల్ని విష్ చేసే విషయంలో అన్ని విషయాలను తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభుని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. షాలిం జాజా మానసారెడ్డికి దేవుని యొక్క దీవెనలు మెండుగా కలగాలని దేవుని దాసులుగా నేను తెలియజేయచ్చు ఉన్నది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా షాలిం జాజా కూడా మరి తన భార్య మానసారెడ్డిని తన సొంత శరీరంలాగా ప్రేమించాలి అని దేవుని సన్నిధానములో మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు దానం చూసినప్పుడు షరతులు లేని ప్రేమ ఆయన మన ఎడల చూపెట్టినాడు. అలాగనే ప్రతి పురుషుడు కూడా తన భార్యను క్రీస్తు ఎలాగున అన్కండిషన్ లవ్గా సంఘాన్ని ప్రేమించాడో ప్రతి పురుషుడు కూడా తన భార్యను మరి ప్రేమించాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అలాగనే మరి ప్రేమించే భర్త తన భార్యను చాలా చక్కగా చూసుకుంటాడు. స్తోత్రం. నిజంగా షాలిం జాజాలో ఎవరయ్యా భార్యను కొట్టేది అని అంటే బైబిల్ గ్రంథంలో ఉంది. ఒకడికి చాలా దయ్యాలు బట్టి వాడిని వాడే గాయపరుచుకుంటున్నాడని, వాని శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడని లేఖనంలో చూస్తూ ఉన్నాం. కనుక దయ్యాలు పట్టిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ భర్తలు తమ భార్యలను చక్కగా ప్రేమిస్తారు. నేనైతే 41 సంవత్సరం అయింది పెళ్ళయి, నా భార్యని పింగాణి ప్లేట్ లాగా చూసుకుంటాను. చాలామంది భర్తలు మరి స్టీల్ ప్లేట్ లాగా చూస్తారేమో తెలియదు. అక్కడక్కడ ఎత్తిపడేస్తూ ఉంటారు. అవేమో శబ్దాలు చేస్తుంటాయి. ఆ శబ్దాలు ప్రక్కింటికి కూడా మరి వెళ్తూ ఉంటాయి. అలా కాకుండా భార్య బలహీనమైనటువంటి ఘటము అని చెప్పి ఆ బలహీనమైన ఘటమును ఎలాగునా మరి చక్కగా చూసుకుంటారో షాలిం జాజాని చూస్తుంటే మానసారెడ్డిని అలాగున మరి తన ప్రేమంతటిని కూడా దేవుని స్తోత్రం. మైసూర్ పాక్ తినాలండి. మైసూర్ పాక్ తినాలంటే ఈయన 3 రోజులు తర్వాత వచ్చి ఒక డబ్బా ప్యాకెట్ ఇచ్చాడట. ఎక్కడికి పోయినావనంటే, నువ్వు మైసూర్ పాక్ అడిగావు కదా, నేను నీకోసం మైసూరు పోయి వచ్చినాను అని చెప్పింది. అంటావంటే ఈమె అడుగుతా ఉంది, ఏమంటే మరి కాజాలంటే కాజాలు ఏమి లేవు అని చెప్పి అంటాను. అది కాదు ప్రేమ అంటే. ఈ మధ్యలో ఒక చిన్న ఫోటో చూసాము. ఆ ముడతలు పడ్డ భర్త తన భార్యని కిస్ చేయటం చూసాము. మనం చూడగానే ఈ వయసులో ఏంటి ఈ మురిపం అన్నట్లుగా అనిపిస్తుంది. నిజముగా ప్రారంభించబడినటువంటి ఆ ప్రేమ, ఆయన ప్రేమించడం చూసినప్పుడు మనందరికీ కూడా ఇది ఒక పాఠముగా ఉన్నది.
ప్రేమ ఇంకా ఇంకా అది ఎక్కువవునుగాక. ఆమేన్. అలాగనా మా మంచి యేసయ్య, ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్గా మీరు మా మధ్యలో ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఇప్పుడు దాకా షాలిం జాజా ఒక ప్రశ్నగా ఉంటే ఈరోజు ప్రభు ఆ మానసారెడ్డిని మీరు జవాబుగా ఇచ్చినందుకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వీరిద్దరి దాంపత్య జీవితంలో ప్రభువా మీరే రాజుగా ప్రభువుగా ఉండి వీరిని పాలించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా తండ్రి. నాయన మీరు చూపినటువంటి ఆగాపే ప్రేమ నాయన షాలిం జాజా తన భార్య ఎడల చూపుటకును, మానసారెడ్డి తన శిరస్సు అని తన భర్తకు అన్ని విషయాల్లో కూడా గౌరవం ఇచ్చుటకు నాయన కృప దయచేయండి. ఒకరినొకరు ప్రభువా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కేక్ కట్ చేస్తాం. రూత్ అండిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చేసుకుందాం. ఇంకా ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నుంచి ప్రార్థనలు ఆలకించిన జరిగించిన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యాస తండ్రి నా ప్రభా తండ్రి బిడ్డలు ప్రేమించి దూరస్తుగా ఉన్న వారిని సమీపస్తుగా చేసి మీ నామలు ఐక్యపరిచి సాధించాలని ప్రభా. మానసారెడ్డిని జ్ఞాపకం చేసుకున్నారు, కుటుంబంగా ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ సన్నిధిలో మీ నామలో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆయన వారిని కుటుంబంగా ఏర్పాటు చేస్తే మీకు స్తోత్రాలు మీ చిత్రమైనందుకు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సమయంలో ఆయన కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి, ఆశ్రయించండి ఆయన. వారి దాంపత్య జీవితాన్ని వారు ప్రారంభిస్తుండగా ప్రభా మీ తోడు మీ సన్నిధి వారితో కూడా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. 120, 180 కీర్తన రాయబడిన ఆశీర్వాదాలన్నీ కూడా పడుతుంది. నా కుటుంబం నా ప్రభు చేత పోషించబడుతుంది, నా కుటుంబం నా ప్రభు చేత ఆచరించబడుతుందని సత్యం గ్రహించి అన్ని విషయాలు మీ వైపు చూస్తున్నప్పుడు ఆధారపడి సాగిపోయి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతేకాదు ప్రభా నీలోకి నీ భార్య ఫలించి ద్రాక్షలను నీ భార్య పరచుకుని పిల్లలు ఎముకలు ఉంటారని తెలియచిన మా తండ్రి ఆ రీతిగా కుటుంబాన్ని దీవించమని, దీర్ఘాక్షత దర్శించి సేవించమని, ఎడ్స్లేమ క్షేమం చూద్దాలు చేసి నడిపించమని వారిని చేతులకు అప్పగించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయితే వారిని భయభక్తులు కలిగిన ఆయన నేను ప్రేమించి హత్తుకొని కనపడిచి జీవించే కుటుంబంగా బిడ్డలుగా అర్థం రాత్రిపడుతున్న ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. రక్షించబడిన బిడ్డలు ఆయన నీ కొరకు జీవించే బిడ్డగా, మీకు మేలుకరమైన బిడ్డగా, మీ నామాన్ని కనపరిచే బిడ్డగా ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కువగా మీ పట్టుదలను సాగిపోతులుగా చేసి నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రత్యేక తోడెత్తాన్ని నష్టాలకు అప్పగిస్తున్నాను తండ్రి. అడిగిని దీవించండి, ఆశ్రయించండి. ఇండియా దీవెన అక్కడ కమరించి అది దాంపత్య జీవితం అంతా తోడుగా నడిపించమని పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇరుపక్షాలైన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, వాళ్ళ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా మన తల్లిదండ్రులు జ్ఞాపకం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. నేను కూడా పిల్లలందరూ కూడా దీవించండి, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకించాలని నా ప్రభా కేక్ కటింగ్ చేస్తున్న సంతోషాన్ని ఆనందాన్ని ప్రసాదించి ఆ స్వీట్నెస్ ప్రభా జీవితాంతం ఉండడానికి సహాయం చేసి వారిని ఆశీర్వించమని మీ జీవన ఆచరణ అందుకమరించి ఎల్లప్పుడూ జీవితంగా నడిపించమని మీ జీవనంలో మీ ఆశీర్వాదాలను మెండుగా కమరించి వారి దాంపత్య జీవితం కొనసాగించి జీవించి సహాయం చేయమని మీకే మనం తెలియించుకొని పిల్లల్ని చేసి అప్పగించుకుంటూ యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పట్టు మమ్మీ ఒకసారి 5 టైమ్స్
పేరెంట్స్ పెట్టొద్దా? అరే అన్నా మీరు పెట్టారు అయితే అక్క పెట్టారు అయితే పెట్టేశారు. అన్నీ వస్తాయి. ఎనిమిది తీస్తున్నా సార్. హర్ష అక్క మీరు పెట్టరా? హర్ష సార్ రాలేదా సార్? రైట్ హర్ష తర్వాత కేక్ తీసేసేయాలి. డైనింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడు హర్ష రైట్. ఆగమా ఫ్యామిలీ ఫోటో తీసుకో. ఓకే ఒకసారి ఫ్యామిలీ ఫోటో ఒకసారి హర్ష. అరే మేడం వెనక్కి వచ్చిరండి. అవండి వచ్చిరండి. అరే ఇటు ఇద్దామా ఒకరికి రండి ఒకరికి రండి. ఓకే థ్యాంక్ యూ. డీటెయిల్స్ కొట్టు.
లోగో లోగో చూసుకో. మదన చూస్తాడు మదన సెంటర్ అది ఉండాలి. సార్ ఒకరు సైలెంట్ ఉంది గ్రూప్ ఎత్తుకుంటున్న గ్రూప్ ఏడుందని స్టేటస్ పెట్టు. ఓకే బాబు మాకు బాబు స్టేటస్ పెట్టు. అయ్యారు అయ్యారు స్టేటస్ పెట్టుకోండి సార్ పక్కన ఎల్ఈడి పెట్టలేదు తెలుసుకున్నావా? ఎల్ఈడి మాట్లాడినా కానీ ఎల్ఈడి సైన్ లేదు. ఒక 500 ఇస్తే పూరల్లో వచ్చాను ఎల్ఈడి అమ్మా బాబు పక్కన చేయి. అరే నువ్వు కనబడతలే కొంచెం ఎదురు పక్కకు పెట్టుకో. ఓకే అన్నా ఓకే థ్యాంక్ యూ. నాగేంద్ర 2 ఫోటోలు కొట్టు, నేను కొంచెం భోజనాలు తీసుకున్నాను. తీసే ఏ భోజనం అదేం కెమెరా ఏ క్యాండిడేట్ కాదు కొట్టు. ఓకే లెన్స్ గట్టే ఉంటుంది ఓకే కొంచెం ముందుకు రండి ఓకేనా
కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జతకరిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం సృష్టిలో మొదటిగా ఆదాము అవ్వలను దేవుడే చేసెను జతపరిచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము అవ్వలను దేవుడే చేసెను జతపరిచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జతకరిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా క్రీస్తుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా క్రీస్తులో ప్రేమ భక్తి కలిగించాలి ఒకరికి ప్రేమ భక్తి కలిగించాలి కురిసెను ఆనందాలు జతకరిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం విరిసిన హృదయాలకు కలిసిన బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను విరిసిన హృదయాలకు కనుసైగలు చేయుచు ముచ్చటించెను తీయని వాసనే కమ్మని ఊసులే బంధువుల నాకు స్నేహితులనే మనసుని విరిసిన హృదయాలకు కలిసిన కనుసైగలు చేయుచు ముచ్చటించెను మనిషైన ప్రతి వారికి అవి కలతలే బాధారే మనిషైన ప్రతి వారికి అవి కలతలే బాధారే మనుషులముని బ్రతుకులో ఉన్నదంత చాలని ప్రభువు మనకు తోడని ఉన్నదంత చాలని ప్రభువు మనకు తోడు సైగలు చేయుచు ముచ్చటించెను విరిసిన